కొన నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లయింది ఈ ఇద్దరు యువకుల పరిస్థితి. అసలు ఏమైందంటే కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని బ్రిమ్స్ హాస్పిటల్లో ఇద్దరు యువకులు బాగా మద్యం సేవించి అందులో ఒక ఫ్రెండ్కు హెడేక్ ఉందని చెప్పి బైక్పై ఏకంగా హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డుకు వచ్చేసారు. అంటే జనరల్గా తలనొప్పి లాంటి చిన్న చిన్న సమస్యలకు ముందు క్యాజువాలిటీలో చూపించుకోవాలి. వీళ్ళు కనీసం బైక్ని బయట పార్కింగ్ కూడా చేయకుండా అదేదో అత్యంత ఎమర్జెన్సీ సమస్య అయినట్టు డైరెక్ట్ ఎమర్జెన్సీ వాడికే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆపిన సిబ్బందిని తర్వాత వాళ్ళందరినీ మద్యం మత్తులో విపరీతంగా దూషించిండ్రు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ ఈ ఇద్దరి ఫ్రెండ్స్ను చితకబాది వాళ్ళ తలనొప్పిని తగ్గించి పంపించారు. ఈ మధ్య యూత్ హెవీగా ఆల్కహాల్ తీసుకోవడం అలాగే గంజాయి లాంటి మత్తు పదార్థాలకు విపరీతంగా అడిక్ట్ అవ్వడం వల్ల సొసైటీకి కానీ తర్వాత పోలీసులకు కానీ అస్సలు భయపడటం లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఇద్దరు యువకులు ఆల్కహాల్ తీసుకోకపోయి ఉంటే అంత ధైర్యంగా బైక్ని ఎమర్జెన్సీ వార్డు వరకు తీసుకొచ్చేవారు. వీళ్ళు చేసిన పనికి కానిస్టేబుల్ వాళ్ళ తలనొప్పిని వదిలించడం కూడా సరైనదేనా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.